హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఎంతోమంది చీకటిలో సంచారం చేస్తున్నారు, అంధకారంలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అట్టి వారిని ప్రభు పిలుస్తున్నాడు, రండి నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి. ఇక్కడ యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలమిస్తాడు. నీ శ్రమలు, నీ కష్ట నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు ఆయనే. అందుకే అన్నాడు, ఇంతవరకు నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నీవు నలిగిపోయి వేసారిపోయావేమో, లే, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా బిడ్డ. ఇదిగో యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు కనుక ఇదిగో కన్నులెత్తి చుట్టూ చూడు. యెషయా గ్రంథం 61వ వచనం అలాగే 4వ వచనంలో అన్నాడు, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంక పెట్టుకుని వచ్చుచున్నారు. భయపడకు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు కృంగిపోవచ్చు. నా బాధలేంటి, నా శ్రమలేంటి, నా కష్టాలేంటి, అయ్యా ఏంటి, నేనేం చేయాలని కృంగిపోతున్నామేమో. ధైర్యంగా ఉండు, లెమ్మో తేజనేమో, నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక. నీ ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.